పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత సరిగ్గా సరిపోతుంది ఆ చిన్నారికి. లోకం తెలియని వయస్సులో ప్రపంచాన్ని ఔపోసన పడుతూ అబ్బురపరుస్తున్నాడు. అమోఘమైన జ్ఞాపక శక్తి, తెలివితేటలతో పిడుగునని నిరూపిస్తున్నాడు. దేశాల రాజధానులు, ప్రపంచ వింతలు, నదులు, ప్రదేశాలు ఇలా ఒకటేమిటి అడిగిందే తడవుగా అన్నీ చెప్పేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. చకచకా పరిగెడుతున్న ఈ 6 ఏళ్ల పిల్లాడి పేరు తరుణ్ సాయి. గుంటూరు జిల్లా తెనాలి సెయింట్ జాన్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. ఆటపాటల్లోనే కాదు, జ్ఞాపక శక్తిలోనూ ప్రత్యేకమైన వాడినని నిరూపిస్తున్నాడు. ప్రపంచ దేశాల రాజధానులు, ముఖ్య పట్టణాలు, చారిత్రక ప్రదేశాలు, జాతీయ నేతలు, కవులు, రచయితలు ఇలా ఎన్నో అడగ్గానే తడుముకోకుండా చకచకా సమాధానాలిస్తూ అబ్బురపరుస్తున్నాడు. పెద్దలకు కూడా సాధ్యం కాని ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు అవలీలగా సమాధానాలిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. Telugu Sahityam. Annamaya. Quicksilver chemical name. Mercury. Who discovered America? Columbus. Yeah, right. Tarun, what is the capital of Poland? Warsaw. Capital of Goa? Panaji. Capital of France? Paris. Very good. Capital of Saudi Arabia? Riyadh. Capital of Croatia? Zagreb. Okay. Who is called the Iron Man of India? Sardar Vallabhbhai Patel. Who is our governor? Nasimhan. Very good. Who is called Tiger of Mysore? Tipu Sultan. Who gave the slogan Inquilab Zindabad? Bhagat Singh. Who is called Amarajeevi? Potti Sri Ramulu. వీరేంద్ర కుమార్, ఉమా దంపతుల తనయుడైన తరుణ్ ఎన్నో వేదికలపై తన జ్ఞాపక శక్తి, తెలివితేటలు ప్రదర్శించి ప్రశంసలు పొందాడు. ప్రముఖ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సినీ దర్శకుడు దాసరితో పాటు ఎంతో మంది నుంచి పురస్కారాలు అందుకున్నాడు. ఎన్నో టీవీ కార్యక్రమాల్లోనూ అలరించాడు. 2013-14 ఏడాదికి బాలసూర్య పురస్కారానికి జవహర్ నవోదయ ద్వారా ఎంపికయ్యాడు. తల్లే తనకు అన్నీ నేర్పించిందని ముద్దుగా చెబుతున్నాడు తరుణ్. మా మమ్మీ నేర్పిస్తే నేర్చుకున్నాను. క్యాపిటల్స్ చాలా వచ్చు, ఇంకా క్వశ్చన్స్ చాలా వచ్చు. నేను ఒకేసారి 1000 ప్రశ్నలకి సమాధానం చెప్పగలను. మా మమ్మీ బుక్ ఒక రాసింది, దాంట్లో చాలా ఉన్నాయి, అవి నాకు చెప్పింది, అది నేర్చుకున్నాను. నేను స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకున్నా. తరుణ్ సాయిలోని ఆసక్తిని గమనించి ఆ దిశగానే తర్ఫీదునిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. చదువుతో పాటు చిత్రలేఖనం, ఇతర అంశాల్లో రాణిస్తూ తోటి విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తున్నాడని పాఠశాల యాజమాన్యం చెప్తోంది. 7 months ఏజ్ నుంచి గ్రాస్పింగ్ పవర్ బాగా ఎక్కువ అండి మా బాబుకి. ఇప్పుడే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒకసారి చూపిస్తే వెంటనే చూపించేవాడు, సైకిల్తోనే చూపించేవాడు. ఇంకా ఆసక్తిని గమనించి నెమ్మదిగా రాజధానులు, ఫిగర్స్, క్వశ్చన్స్ నేర్పించడం స్టార్ట్ చేశాను సార్. ఇంకా అదే నంబర్ ఇంకా ఎక్కువ అవుతుంది. అన్ని రకాల షేప్స్ చెప్తాడు. సైన్స్, మ్యాథ్స్ కూడా బాగా చేస్తాడండి. మొన్న మ్యాథ్స్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. నెక్స్ట్ నేషనల్, స్టేట్ లెవెల్లో మా బాబుని కాంపిటీషన్స్కి తీసుకెళ్లాలని నా గోల్స్. చిన్న వయసులో ఇంత మెమరీ ఉండటం అన్నది గమనించాల్సిన విషయం. సో తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి స్కూల్ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వేరే వేరే ప్రదర్శనలకి తనకి అవకాశాలు వచ్చినప్పుడు వాటికి పంపించి దానికి తరుగునుగా తన సిలబస్ కవర్ చేయడానికి కూడా తన టీచర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంత మంచి మెమరీ ఉండటం అన్నది తనకి చాలా అడ్వాంటేజ్, ప్లస్ పాయింట్ అవుతుంది తన కెరియర్లో కానీ ఫ్యూచర్లో కానీ.